భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక కోరిక ఏంటి అంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. మన సొంతంగా మనకంటూ ఒక ఇల్లు ఉండాలి. అద్దె ఇంట్లో ఎన్ని రోజులని ఉంటాము? ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఉండేదే కదా! కానీ కొందరు ఎంత కష్టపడినా కూడా సొంత ఇల్లు అనేది కట్టుకోలేరు. ఎంత కష్టపడినా, ఎంత శరీరంతో చాకిరీ చేసినా ఆ ఇల్లు కట్టుకోవడం అనేది మన జాతకంలో రాసి ఉండదు. మరి కొందరికి జాతకంలో రాసి ఉంటుంది. కొందరికి రాసి ఉండదు. మరి ఆ విషయం అనేది మనలాంటి వాళ్ళకి తెలీదు. మరి ఆ విషయాన్ని చెప్పడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు కోయ గురూజీ బ్రహ్మం రాజు గారు. ఆయనతో మాట్లాడి ఇల్లు కట్టుకోవడం ఎలా? కొందరు ఇల్లు అమ్మాలి అని కూడా అనుకుంటారు. మరి ఇల్లు అమ్మాలి అనుకుంటే మంచి రేట్ పలకడం ఎలా? ఇవన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, ఇప్పుడు చెప్పినట్లే ఇల్లు కట్టుకోవడం కావచ్చు, అదే ఇల్లుని అమ్మడం కావచ్చు, ఇలాంటివన్నీ చేయాలంటే తెలివితేటలు మాత్రమే సరిపోవు. మనకి వెనక నుంచి కొంత బలం కూడా కావాలి. ఇవన్నీ జాతకంలో రాసి ఉంటాయంటారా ముందుగానే? ఓం నమ శివాయ. ఓం పరబ్రహ్మ పరమాత్మ జగత్ సతీఫలాయ కరాయ బ్రహ్మహరిహరాయ. ఓం నమ శివాయ. అయితే స్థానం గూడు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అది సామాన్య మానవుడి నుంచి గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళకి వరకు మన తల నీడని దాచుకోవడం కోసం మనకి ఇల్లు అవసరం. అయితే ఇల్లు ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇల్లు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, అద్దెకి బాడిగింట్లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు ఎట్లున్నా కూడా మనకంటూ ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉండాలనే ఒక ఆశ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి కలుగుతుంది. ఒక్కరి కల కూడా ఉండాలి సొంత ఇల్లు. ఎందుకంటే అలా ఉంటేనే మన ఇండియాలో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండగలుగుతారు. అది ఉండాలి కంపల్సరీగా 100%. కానీ కొంతమందికి అడ్డదిడ్డంగా అనవసరంగా ఆస్తులు సంపాదించుకొని వాళ్ళు ఉండి కూడా దాన్ని ఇంకా లేనివాడి మీద పడతా ఉంటారు. కొంతమంది లేనివాడైతే ఉన్నదాంతో సర్దుకుపోవాలని ఆలోచించేవాడు ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ ఇల్లు సమస్య అనేది ఏమిటి అంటే, ఇప్పుడు పెద్దలు సంపాదించిన స్థిరాస్తులు ఉంటాయి, తల్లిదండ్రులు సంపాదించినవి లేదా తాతలు సంపాదించినవి, ముత్తాతలు సంపాదించినవి కొన్ని ఉంటాయి. దాన్ని పెట్టుకొని దాని మీద ఆధారపడుకోకుండా వాడు సొంత కష్టం మీద ఆధారపడే వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారు. కొంతమంది ముత్తాతల ఆస్తులను అనుభవించుకుంటూ తండ్రుల ఆస్తులను అమ్ముకుంటూ వాళ్ళ సంపాదన లేకోకుండా మొత్తానికి అమ్ముకొని వీధిని పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా కొంతమంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డారు, ఆస్తిపరంగా దెబ్బతిన్నారు, మొత్తానికి నష్టపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఉండటానికి ఇల్లు కూడా నీడ కూడా లేకుండా అయిపోయింది కొంతమందికి. అలాగ కొంతమంది కావాలని చేసినవి కూడా కొన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇల్లు లేని వాళ్ళకి మనం ₹1 సంపాదించుకున్నప్పుడు దాంట్లో ₹1 నిలబెట్టుకుంటేనే ఆ ₹1 మనకి రేపు అవసరానికి పనిచేస్తుంది. దాన్ని బట్టి నీకు ఇల్లు కావాలని కోరిక ఉంటుంది, ఒక వస్త్రం కొనుక్కోవాలని కోరిక ఉంటుంది, ఒక ఫోన్ కొనుక్కోవాలని కోరిక ఉంటుంది, ఒక బైక్ కొనుక్కోవాలని కోరిక ఉంటుంది. ప్రతి ఒక్క మానవుడికి కోరిక అనేది ఉంటుంది. అది స్త్రీలలోనూ పురుషుల్లోనూ ఉంటుంది. ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం మనిషి రేయింబొగులు కష్టపడుతున్నాడు. అంటే పార్ట్ టైం జాబ్ మాదిరిగా. కొంతమంది ఉన్నవాళ్ళు ఆస్తులు అమ్ముకొనైనా సరే ఆ బైక్ కొనాలి, ఆ కారు కొనాలి, ఆ వస్తువు కొనాలి, అది అనుభవించాలి, మనం సంతోషంగా ఉండాలి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ గుడి చేసుకొనైనా సరే ఆ స్థానాన్ని మనం నిలబెట్టుకొని దాంట్లో బతకాలి అనుకునేవాడు జీవితంలో మొదటి కళ. ఆ కళ నెరవేర్చుకోవడం కోసం అతను కష్టపడ్డ రూపాయి అంతా దానికి పెట్టుబడి పెట్టి దాన్ని కట్టుకుంటూ పోయే విధానంలో పునాది వేసిన తర్వాత కొద్ది రోజులు ముందుకు వచ్చిన తర్వాత అది స్లాబ్ రాకముందే గోడల వరకు వచ్చేసి ఆగిపోతుంది. ఆ ఇల్లు కట్టలేడాడిగా వాడి వల్ల కాదు. ఎందువల్ల? ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, కుటుంబంలో అనుకున్న పనులు జరగకుండా పోవడము, అప్పు దొరకకుండా పోవడము, ఇవన్నీ కారణమైపోయి ఆ కట్టే ఇల్లును కూడా ఆగిపోయి ఆ ఇల్లుని కట్టలేకుండా మనశ్శాంతి లేకుండా అట్లే వదిలేస్తాడు. ఇక వాడు జీవితాంతకాలం కష్టపడుతూనే ఉంటాడు. ఈ కష్టాలు తీరవు, ఆ ఇల్లు కట్టలేడు. ఇట్లా కొంతమంది చాలా వరకు బాధలతో ఏడుస్తూ కుమిలిపోతున్నారు. కొంతమంది ఇల్లును కట్టినాక కూడా ఆ ఇల్లు గృహప్రవేశం చేయాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం జరుగుతుంటుంది, అది చేయలేడు. అంటే వాడి మనసులో మనకి ప్రాప్తి లేదా, దాంట్లో ఉండలేమా?
అని కొంతమందికి కొత్త ఇల్లు కట్టుకున్నాక గృహప్రవేశం అయినాక కూడా కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో ఈ సమస్యలు వస్తుంటాయి. అబ్బో ఈ ఇంట్లో వద్దు, మళ్ళీ మనం ఆ బాడికి ఇల్లే కరెక్ట్, మనకి ఈ ఇల్లు బాడికి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా బాడికి ఇచ్చిన ఇళ్ళల్లో కూడా కొంతమంది వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మీరైనా ఒకటే, బాడికి వచ్చిన వాళ్ళైనా ఒకటే, దాంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి. దాన్ని పరిష్కారం చేసుకుంటేనే ఆ ఇల్లు మీ పేరు మీద వర్తిస్తుంది. ఆ ఇల్లులో మీరు కాపురం ఉండగలుగుతారు, లేదా వచ్చేవాళ్ళు ఎవరైనా బాడికైనా ఉండగలుగుతారు. రేపు దాన్ని మీరు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమ్ముడు పోవట్లేదంటే కొన్ని సమస్యలు ఆ ఇంట్లో ఉంటాయి, ఆ ల్యాండ్లో ఉంటాయి. ఆ సమస్యలను గుర్తించి ఎందుకు పోవట్లేదు, ఇది ఒకటి రియల్ ఎస్టేట్కి ఒకటే సంబంధించింది కాదు. వాళ్ళ సొంత నిర్ణయాలు బట్టి ఒక మనిషికి ఇంట్లో పెళ్లి చేయాలి, ఒక మనిషి జాబ్ రావాలి, అక్కడ డబ్బు కట్టాలి, లేదా ఒక మనిషికి ఆరోగ్యం సీరియస్గా ఉంది, ఈ ఆస్తి అమ్మితేనే వాడు ఆరోగ్యం బాగుపడుతుంది. ఇట్లా అనుకునే వాళ్ళకి దాన్ని అమ్మడం కోసం ఎంతో ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు చాలా వరకు డబ్బును కోల్పోతారు, మనశ్శాంతిని కోల్పోతారు, బంధువర్గాన్ని కోల్పోతారు, మొత్తానికి వాళ్ళ జీవితాన్ని కూడా కోల్పోయే స్థితికి వచ్చేస్తుంది. మరి దాంట్లో ఏదైనా ప్రాబ్లం జరిగి ఉంటేనే అంత స్థితికి వస్తుంటుంది. దాన్ని పరిష్కారం చేసుకుంటే కంపల్సరీగా ఇల్లు అమ్ముడుపోతుంది. అదేవిధంగా ఆ ఇల్లు కట్టడం ఆగిపోయిందిరా అంటే దాంట్లో ఏదో ఒక సమస్య చేకూరుకునే కూర్చుంటుంది. ఆ సమస్యని తీర్చుకుంటేనే ఆ ఇల్లు నువ్వు సంపూర్ణంగా కట్టగలుగుతావు, దాంట్లో నువ్వు నిర్దించగలుగుతావు. లేదు ఆ ఇల్లును ఇంకొకరికి అమ్మాలన్నా కూడా నువ్వు అనుకున్న పద్ధతి ప్రకారం, అనుకున్న సమయం ప్రకారం ఆ ఇల్లు కూడా అమ్ముడుపోతుంది. లేకుంటే మాత్రం పోదు. అవి ఏమి జరుగుంటాయా అని కొంతమందికి తెలియదు. దాంట్లో దృష్టి అన్న ఉండొచ్చు, లేదంటే నరప్రయత్నమైన ప్రయోగం ఉండొచ్చు, లేకుంటే దాంట్లో అక్షంతలు తల్లి ఉండొచ్చు, దాంట్లో చెడు ప్రయోగమైన ప్రక్రియని ఏదో ఒకటి వేసి ఉండొచ్చు, ఏదో ఒక వస్తువుని దాంట్లో పాతి ఉండొచ్చు. ఇటువంటి ప్రాబ్లాల వల్ల ఆ ల్యాండులు అమ్ముడుపోవు, ఆ ఇండ్లు అమ్ముడుపోవు, ఆ స్థలాల మీద కట్టలేరు, దాంట్లో కాపురం చేయలేరు. వచ్చిన వాళ్ళకు కూడా, బాడికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువసేపు ఉండలేరు. అలాగని దీంట్లో షాపులు కూడా కొన్ని ఉంటాయి, రెంట్కి ఇచ్చే షాపులు. ఆ షాపులు కూడా కొంతమంది బాడిగులు రాకోకుండా అట్లే ఉండిపోతాయి. ఎందుకు రారు? దాంట్లో ఏదో ప్రాబ్లం జరిగి ఉంటుంది. దాన్ని వాటిని గుర్తించాలి మీరు. అటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా కూడా మీరు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించి కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేస్తే కంపల్సరీగా దానికి తగ్గ పరిష్కారం అందుతుంది. దానికి తగినట్టుగా మీకు వ్యాపారంలో కానీ, ఆ ఒక్క షాపులలో కానీ, ఆ ఇల్లు అమ్ముడుపోవడం కానీ, మళ్ళీ కట్టడం కానీ, ఆ ఇంట్లో బాడికి రావడం కానీ, వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండడం కానీ ఖచ్చితంగా జరిగేటట్టుగా నేను చేస్తాను. 100% నేను దానికి గ్యారంటీ ఇస్తాను. ఓం నమః శివాయ.